దుబాయ్స్ వైరల్ కునాఫా చాక్లెట్ ప్రిపరేషన్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐటెమ్స్ రిక్వైర్డ్ కూడా చాలా లిమిటెడే. డార్క్ చాక్లెట్ కాంపౌండ్, మిల్కీ బార్, సేమియా, పిస్తా, కండెన్స్డ్ మిల్క్ అండ్ ఎ చాక్లెట్ మౌల్డ్. ముందు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని చిన్నగా కట్ చేసుకొని అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్ లో అయినా లేదా ఓవెన్ ఉంటే ఓవెన్ లో అయినా మెల్ట్ చేసుకోవచ్చు. చాక్లెట్ మౌల్డ్ లో మెల్ట్ చేసిన మిల్కీ బార్ ని ఇలా వేసుకున్నాం. మెల్ట్ చేసిన డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని మౌల్డ్ లో వేసి కంప్లీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ డీప్ ఫ్రీజర్ లో ఒక 1-2 అవర్స్ వరకు పెట్టుకోవాలి. చాక్లెట్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ లోపల ఫిల్లింగ్ కి ఇలా పిస్తాషియోస్ ని మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని చిన్నగా బ్రేక్ చేసిన సేమియాని గీ రోస్ట్ చేసుకోవాలి. ఈ సేమియాతో షీర్ కుర్మా చేస్తారు కదా, ఆ సేమియా అనేది యూస్ చేయాలి మనం. గీ రోస్ట్ అయ్యాక ఫైన్ గా పౌడర్ చేసుకున్న పిస్తాషియో పౌడర్ ని అండ్ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు ఇన్ జనరల్ గా బ్రైట్ కలర్ కోసం, బట్ నేను అది స్కిప్ చేసా. మొత్తం మిక్స్ చేసుకున్నాక చాక్లెట్ మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మేము ఫిల్లింగ్ చాలా తక్కువ వేసాము, మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువనే చేసుకోండి. మొత్తం మౌల్డ్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక రిమైనింగ్ మెల్టెడ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మిక్చర్ ని కూడా యాడ్ చేసుకొని కంప్లీట్ గా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 అవర్స్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. అంతే, మీరు ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇట్స్ ఎ హిట్. మీకు ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కావాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మేమైతే 2 మౌల్డ్స్ లో చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.